హలో ఫ్రెండ్స్, రాసి పెట్టుకోండి. ఇది బాలయ్య గారి అఖండ నామ సంవత్సరం. బాలయ్య తాండవానికి ఎవరైనా దాసోహం అయిపోవాల్సిందే. సాంగ్ అయితే ఒక రేంజ్ లో ఉంది. నేను ఇప్పుడే వినొచ్చా. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ ఉంది. మైండ్ బ్లోయింగ్ అసలు. బాలయ్య గారి తాండవం చేస్తుంటే ఈ సంవత్సరం మాత్రమే కాదు, రాబోయే కొన్ని తరాల వరకు గుర్తుపెట్టుకుంటారు ఈ తాండవాన్ని. ఒక రేంజ్ యాక్టింగ్ చేయడం జరిగింది బాలకృష్ణ గారు, ఒక రేంజ్ లో నాట్యం చేయడం జరిగింది. గూస్ బంప్స్ తెప్పిస్తా మీకు. అలాంటి నాట్యం చేయడం జరిగింది బాలకృష్ణ గారు. రాసి పెట్టుకోండి, ఈ ఇయర్ కి బిగ్గెస్ట్ సూపర్ హిట్ మూవీ అఖండ 2 నిలవబోతుంది. డే 1 కి 100 crore ప్లస్ షేర్ కలెక్షన్ రాబోతుంది. ఈ మూవీకి ఒక రేంజ్ లో యాక్టింగ్ చేశారు. అసలు చాలా అంటే చాలా అరుదు ఇలాంటి యాక్టర్స్. నిజం చెప్తున్నా, బాలకృష్ణ లాంటి యాక్టర్స్ ఏదో 100 సంవత్సరాలకు ఒకడు పుడతాడు అన్నట్లు ఉంటుంది ఈ యాక్టింగ్. మీరు సాంగ్ లో చూసిన కాసేపే కొద్ది సెకండ్స్ మాత్రమే ఆ యాక్టింగ్ కి మీరు దాసోహం అవ్వక తప్పదు. కామన్ ఆడియన్స్ కూడా ఒక రేంజ్ యాక్టింగ్, ఒక రేంజ్ లో నాట్యం చూస్తుంటే అసలు కేవలం బాడీతో మాత్రమే కాదు, కళ్ళతో కూడా నాట్యం చేస్తున్నారు, కళ్ళతో కూడా నటిస్తున్నారు. అసలు ఎక్స్ట్రాడినరీ బాలయ్య గారి యాక్టింగ్. నిజం చెప్తున్నా కదా, ఇలాంటి యాక్టర్ మీకు కొన్ని తరాల వరకు మళ్ళీ ఇలాంటి యాక్టర్ పుట్టాడు అన్నదానికి నిజం చెప్తున్నా. ఏదో కావాలని బాలయ్య గారిని పొగడాలని కాదు, ఒక రేంజ్ యాక్టింగ్, ఒక రేంజ్ తాండవం చేయడం జరిగింది బాలకృష్ణ గారు. నిజంగా ఈ ఇయర్ కి బిగ్గెస్ట్ సూపర్ హిట్ అవుతుంది ఈ మూవీ, నో డౌట్ అందులో. దీంతో పాటు ప్రత్యేకించి ఇంకెవరిని దీని గురించి పొగడాలి అంటే తమన్ గారు. నిజంగా చెప్తున్నా, తమన్ గారు ఏమో అనుకున్నా గానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చిండు ట్యూన్స్, చాలా అంటే చాలా బాగా ఇచ్చిండు BGMs. ప్రాణం పెట్టిండు అయ్యా తమన్ అయితే. నిజం చెప్తున్నా, ప్రాణం పెట్టేసిండు తమన్. ఆ ఏం ఎలివేషన్స్ తగ్గట్టు, ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు ఆ BGM, ఆ సాంగ్ వస్తుంటే మీకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు మీరు. ఆ రేంజ్ లో ఉంది. సాంగ్ రాగానే నేను చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి, పిచ్చి పిచ్చిగా నేను సాంగ్ రాగానే చేస్తున్నా అంటే హార్ట్ఫుల్లీ నా ఒపీనియన్ బయటకు వస్తుంది. మీరు అర్థం చేసుకోండి. ఆ రేంజ్ లో కొట్టడం జరిగింది. దానికి తగ్గట్టు సింగర్స్ కూడా అబ్బాబ్బా ఏం పాడారయ్యా. శంకర్ మహాదేవన్ గారు కానివ్వండి, కైలాస్ ఖేర్ గారు కానివ్వండి, అసలు వాట్ ఎ మ్యాజిక్. ఆ వాయిస్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. ఎక్స్ట్రాడినరీ వాయిస్. చాలా అంటే చాలా చక్కగా పాడిళ్ళు, చాలా బలం ఆ పాటకి. దీంతో పాటు లిరికిస్ట్ ఎవరైతే కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారో, ఏమన్నా లిరిక్స్ రాశారు. ఎంత చక్కటి లిరిక్స్, చాలా బాగున్నాయి. లిరిక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. దీంతో పాటు లాస్ట్ కి బోయపాటి శ్రీను గారి గురించి చెప్పాలి. నిజంగా చాలా బాగుంది సార్. విజువల్ ట్రీట్ లా ఉంది. ఇదే ఎలా ఉంటే ప్రోమోకి అసలు అమ్మో అనుకున్నాం. ఈ సాంగ్ రిలీజ్ చేశారు, హైప్ కి తట్టుకోలేకపోతున్నాం. ఏంటి సార్ ఇది, అసలు మాకు రేపే పెట్టండి సినిమా చూసేస్తాం అన్నట్లు అయిపోయింది మాకు. ఇప్పుడు మేము ఫుల్ మూవీ అంటే మీరు ఎంత విజువల్ వండర్ క్రియేట్ చేయబోతున్నారు. ఎందుకంటే గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందని చెప్పి KGF లో డైలాగ్ గానీ రీసెంట్ టైమ్స్ లో మీ మూవీస్ వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీతోని నిజంగా గట్టి కొట్టిపోతున్నారు అన్నట్టు నాకు అర్థమైపోతుంది. మీకు బలం ఏదైతే బాలకృష్ణ గారు ఉన్నారో ఆ బలాన్ని మీరు ఇంకా పెంచుకోబోతున్నారు. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. నేను వెయిట్ చేయలేకపోతున్నా. కంప్లీట్ మూవీ చూడడం కోసం నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సో ఇది విజువల్ వండర్ లా ఉండబోతుందని చెప్పి ఆశిస్తున్నా. దీంతో పాటుగా ప్రమోషన్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే. బాంబేలో ఇప్పుడు సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని తర్వాత కూడా ప్రమోషన్స్. సార్ మీరైతే తెలుగు స్టేట్స్ లో సాంగ్ రిలీజ్ చేయకున్నా, ఎలాంటి యాక్టివిటీ చేయకున్నా ఏం పర్లేదు, మీరు కేవలం ఫోకస్ మాత్రము నార్త్ స్టేట్స్ పైనే చేయండి. కలెక్షన్స్ కి, ఓపెనింగ్స్ కి అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మార్కెట్. మీరు నిజంగా ట్రైలర్ వచ్చేసి యూపీలో చేయండి, ఇంకొక ప్రమోషన్ ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ బీహార్ లో చేయండి. అలాంటి స్టేట్స్ లో తీసుకెళ్తే నిజంగా తెలుగు స్టేట్స్, అటు కర్ణాటకలో మంచి ఓపెనింగ్స్ డెఫినెట్ గా వస్తాయి. బాలకృష్ణ గారికి మౌత్ టాక్ కూడా సరిపోతుంది, డెఫినెట్ గా వస్తాయి. మీరు అటు చేస్తే అక్కడి పబ్లిక్ ఇంకా గ్రాబ్ అయ్యి ఇది మంచి డివోషనల్ అండ్ మైథాలజికల్ మూవీ, ఇది పురాణాస్ కి కట్టుబడి సాంప్రదాయాలు ఏంటి, ఇండియన్ కల్చర్ ఏంటి అనేది తీసుకెళ్లిపోతుంది వాళ్ళకు. అలాంటి సబ్జెక్ట్ ఖచ్చితంగా నార్త్ ఆడియన్స్ బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. దానికి తగ్గట్టు మాస్, కంప్లీట్ మాస్. ఇటు బాలకృష్ణ గారు, బోయపాటి గారి కాంబినేషన్ అనగానే కంప్లీట్ మాస్. వాళ్ళు పిచ్చోలైపోతారు. మీరు మాత్రం మంచి ప్రమోషన్స్ చేయండి. నిజం చెప్తున్నా, తెలుగు స్టేట్స్ లో చేయకున్నా పర్లేదు, మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ప్రతి ఒక్కటి యూపీలో ఒకటి, బీహార్ లో ఒకటి చేయండి. కలెక్షన్స్ Day 1 కలెక్షన్ 100 crore షేర్ ఖచ్చితంగా వస్తుంది సార్. దీనికి ఈ మూవీ ఈజీగా 100 crores, 500 crores క్లాస్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది సార్. మీరు నార్త్ బెల్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ప్రమోషన్స్. ఇక
నిజం చెప్తున్నా, మొన్న ఒక వీడియోలో చెప్పాను నేను, కొంతమంది బ్యాచ్ అయితే దీన్ని ఫ్లాప్ చేయడానికి ట్రై చేస్తున్నారని. ఎవరేం చేసినా సార్ చేయలేరు, తట్టుకోలేరు. నిజం చెప్తున్నా, బాలయ్య గారి తాండవానికి, తమన్ గారి బీజిఎం కి, బోయపాటి గారి డైరెక్షన్ కి అవన్నీ ఇట్లా కొట్టుకొని పోతాయి. ఇక దాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఈ ఇయర్ కి బిగ్గెస్ట్ సూపర్ హిట్ మూవీ అఖండ 2. ఇది ఈ సంవత్సరం మాత్రమే కాదు, కొన్ని తరాలు గుర్తుండిపోయేలా ఉంటుంది మూవీ. బాలకృష్ణ గారి యాక్టింగ్, బాలకృష్ణ గారి తాండవం. సో మీరు మాత్రం మన ఛానల్ ని, ఇది నేను వీడియో సాంగ్ రాగానే చేస్తున్నా అంటే హార్ట్ఫుల్ గా, ఎలాంటి ఏమి లేకుండా డైరెక్ట్ గా చేస్తున్నా. సో నాకు ఎంత నచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుంది. ఇలాంటి మూవీస్ ని ఎంకరేజ్ చేయండి. యా, మీరు మాత్రం చేసేది ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది మన వీడియోస్ కి. మీరు హైప్ ఎంత చేస్తే మన కంటెంట్ అనేది అంత ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది. అక్కడనే ఉంటుంది, లైక్ పక్కనే ఉంటుంది హైప్ అనే ఆప్షన్. హైప్ చేయండి, అది ఫ్రీనే. హైప్ చేయండి. దీంతో పాటు కామెంట్స్ లో బాలకృష్ణ గారి అభిమానులు జై బాలయ్య అంటూ కామెంట్ చేయండి. జై బాలయ్య కామెంట్స్ తో నిండిపోవాలి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. యూట్యూబ్ పగిలిపోవాలి కామెంట్ సెక్షన్, అంతలా జై బాలయ్య ఉండాలి. ఈ ఫీవర్ ఈ తాండవం సాంగ్ తోనే కాదు, మూవీ వచ్చే వరకు ఇలానే ఉండాలా. మీరు జై బాలయ్య అంటూ కామెంట్ చేయండి. నాకు కావాల్సినది దాని మించి ఏం లేదు. జై బాలయ్య అంతే. యా, నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్. ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంట్రెస్టింగ్ అప్డేట్. అఖండ అయితే అఖండతోనే ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తా. ఇంకా ఈ వీక్ అయితే మూవీస్ చాలానే ఉన్నాయి, దాని గురించి ఎలాంటి రివ్యూస్ అయితే నేను చేయలేదు. సో నేను ఏంటంటే అఖండ 2 తాండవం సాంగ్ పైనే నా ఫోకస్ అంతా ఉండే. సో సాంగ్ అయితే చూసేసుకున్నా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఖచ్చితంగా దిస్ మూవీ రాక్స్ డెఫినెట్ గా. యా, ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.